గుడిసెలో పోయి బతినాడు బాడి బిడ్డని తీసుకొస్తాను ఆడవాళ్ళు ఇంటికి వచ్చి సాకిట్లోనే ఉండవయ్యా సరే బలవలేదు బామయ్య మనం పోదామని తరాల మొగలుగా తరానయ్యా భార్య భర్త తన అంటే వేగిన గుడిసెగాడు అతను అడగచ్చుకుంటాను భార్య భర్తలు రామయ్య పోదామని ఆనాడు చూసిన భర్తలు ఇచ్చి పులిగించాలని నేర్పునేసింది రాయచిన మొగలు లక్కలే గడగదీసింది ఆ తల్లి చూసిన పూర్ణదేవి రానా ఇద్దరు మనం కనకుండా చూసిన బిడ్డ సాధకత్తే ఆ బిడ్డను కన్న భ్రమల కన్నా సాధుకున్న భ్రమలే గొప్ప అన్నారు అయ్యా రానా అని ఇద్దరు భార్య భర్తలు చూసిన వాళ్ళ మనసులో బాధే ఉన్నదే అయ్యో భగవంత అడిగిపోయాక ఆ తల్లి ఇత్తనంటదో ఇయ్యనంటదో తన దగ్గర పోదామని వాళ్ళ కడుపుల బాధ కడుపులే ఉంచుకున్నారే కళ్ళకచ్చిన దుఃఖాన్ని కడుపు కత్తుకుని ఇద్దరు భార్య భర్తలు దాచిలంచో గుడిసే కాడికి భార్య భర్తలు బయలుల్లి వద్దలు కాదు నావా కరుణ చూపుమా మరి ఇంటి ముందు పడి తల్లి ఇస్తానే ఓ తల్లి దాసులు వచ్చావా గుడిసెలో ఉన్నాడు మంత్రిగా మంత్రి ఎవరో వచ్చి మళ్ళీ గుడిసె ముందు కలిసి సత్తులు సంచులు పెట్టుకొని పొద్దుగా పక్కలకి వెళ్ళి పక్కలకు వస్తాను నాకేమో పక్కలకి వెళ్ళేసి లేదు నీ పిల్లలకి ఇంకేం పని కనుడు పెంచుడే అదే పని ఈ పంట అయితే మర్చిపోయినా ఫుల్ ఉన్నది మా కాలం కాకుండా ఈ పంట రాదు ఈ పంట నేను కాకితోడి కవర్ చేస్తే నీ కాళ్ళ కడిగి వచ్చుకున్నాను ఎందుకు అంటే అర చేతిలో కూర పెడితే 6 నెలలకు గురస్తాం
ఉన్నప్పుడు మేము బతికినాం తినలేదంట అన్నం ముట్ట అయ్యా మీరు కాచిన కవర్ అయితే మీ కాడికి వచ్చేటోళ్ళు మీరు మా ఇంటికి వచ్చిన అవసరం ఇది నా ఆఖర బిడ్డ ఆఖర కొరకు నీ ఇంటికి వస్తా కానీ ఆఖర కూడా నేను నా ఇంటికి రప్పించుకుంటే జనం అనుకుంటారా చూసినవా దాని గౌరవంతో చూడు మన అవసరానికి కూడా బాగా రప్పించుకున్నానని మంది పచ్చడి మాట్లాడరు కూడా అందుకని నాకు అక్కర పడ్డది నీ గర్భాన మళ్ళీ బిడ్డ పుట్టిందని కదా భార్యతో మాట్లాడదామని వచ్చిన కొడుక ఏంది ఇదే పని అయ్యని పనికి ఏం పని లేదా పోయి పని జాతపాల పోరాని అన్నపూర్ణ వచ్చిందే అన్నపూర్ణ దేవుడు ఆనందమాడ వచ్చిండు వచ్చిందా మరి ఇంటి తీసుకురాపోయినా ఇంట్లో తీసుకొస్తా కానీ ఒక మాట వాళ్ళంటే మనకు పెద్దోళ్ళు మన వాళ్ళ కాళ్ళకడ భక్తులు అయితే వాళ్ళ మర్యాద అనేది మళ్ళీ కాపాడాలి లేచి నిలబడితే వాళ్ళు వచ్చి ఆ తల్లి మాట్లాడారా నీకైతే మంచిగుండు ముగ్గురు ఇంతగానన్నా మళ్ళీ వాళ్ళ పై కొడతారు వాళ్ళతో మాట్లాడు మరి మాట్లాడతా కానీ ఏం మాట్లాడతా కానీ నేను బాగా మాట్లాడతాడ బాగా పరుగులు పట్టాడట నాకు డాక్టర్ అన్నాడు కదా చాయ్ తాగిన డిస్పో గ్లాస్ కూడా పట్టుకోవాలి అయ్యా షాగా అయిన డిస్పో గ్లాస్ సీసా కూడా పట్టుకోవాలి మూత కిలోలు ఉంటాయి డాక్టర్ చెప్పింది మేడం చెప్పింది చంద్రవరం నుంచి పోతే చేరుకున్నా నీళ్ళు తీసుకుంటా కూర్చోవానే తప్పు తప్పను నేను కూడా ఎడముంచేది మరి ఇప్పుడు ఏమంటాను ఏమంటావంటే ఉరుకు ఉరుకు వెళ్ళవయ్యా వెళ్ళు ఎక్కడికి బస్ స్టాండ్ మంచిగా బస్ స్టాండ్ పోయి మేక మరక మంచిగా కైమ కొట్టించుకొని ఇంటికి వచ్చినాక నువ్వేమంటావు అన్నీ వండుకొని హోటల్ పోయి మళ్ళీ అడిగి పాడైతే పాడు భారత అవే తినాలయ్యా రొట్టెలు చేసుకురా రొట్టెలు అన్ని ఆనించాలి కొద్దిగా ముందర పోతే అంబేద్కర్ బొమ్మ కన్నా అలా పోయి బాలంతల్లా వ్యాపారాన్ని చూసాం అంటే బాలంతల్లా వ్యాపారాన్ని వేరే ఉంటుందా ఉంటదయ్యా ఏ కులపురా ఆడిపోయా అని అడిగితే ఆయన చెప్తాడు ఆయన చెప్తాడు ఆయన కిరికి బాలంతల బాపతి అది పట్టుకొని రా ఇక అత్త అంటే ఇంటికి వచ్చినాక నేను మాటను నేను రొట్టెలు మంద తాగుతా అంటే నామకం చూస్తాను పిలుపులో నామకం చూస్తావు నామకం చూడకుండా చిన్న చాలు నీకు పెద్దది అయితే ఇప్పుడు కూడా ఉంటుంది చిన్న చాలు నేను చిన్న తమసాపు తాగాలంటే ఇదేమో బాలంత తాగే బారెండు తాగుతాను బాగుంటాను కదా బారెండు తాగాలి అయితే అట్లయితే ఏమైతుంది అట్లయితే అంటే పాలు పడతాయట పాలకే నాన్న పాత్రాడేది ఓ పిచ్చిదానికి తినకలని కాలే ఇవాళ రేపు ఒక్కొక్కరు 60,000 70,000 లక్ష రూపాయలు పెట్టి ఆవిడేస్తాను వాడి బరాన్ని పెడితేనే పాలు పడతాను నీకు పాలు పడాలంటే బరాన్ని తాగినా ఈటే రొట్టె తిన్నా ఈటే అంతేకాదు చెప్పేది ఏకరమంత సొప్పాలుకుదా మంచిగా లేకలేదు సొప్ప వాడ పసిగడుగులు తెప్పిస్తా 3 పూటలు దానా పసిగడుగులు సొప్ప తిన్నాక బ్యాచేది పాలెత్తా కప్పుడు పల్లి పిండి చెక్క పిండి ఆంత పెడతాయి ఇక పాలు పడి అయ్యా పాలు పడతాయి పొలకు 5 లీటర్లు అవుతాయి నాకు 5 లీటర్లు అవుతాయి ఇంకా పెరుకు అవుతుంది వాడ గుత్తలు పట్టిపోయారు
చెల్లె నాకు ఎట్లా అన్నా పోతే ఎవరైనా బాధ్యత బండి పట్టుకొని పోయి ఆయన బరాలు 60 కిలో అదేదో పట్టుకోవద్దా నేను సంవత్సరం తెచ్చుకోవాలి కదా 20 రూపాయలు చాలు. తెల్లదాకా మళ్ళీ అదే కలిసి ఎవరు మళ్ళీ భయం అవుతుంది నాకు ఒకటే ఊరుకు. మళ్ళీ నువ్వు ఒక్కరిని ఓనరా అంటే అవతల జీవితంలో మాత్రం నీకు పిల్ల తీసుకునే కదా? భయం అవుతుంది మరి అందుకని తప్పున ఎన్నడన్నా అమ్మగారికి పోతే ఎట్లా? ఎన్నడన్నా పండుగ కింద లోట పెట్టుకుంటాడు. మరి ఆనాడు మాత్రం మరణం వేడా తల్లి జాగ్రత్తగా వాళ్ళకి అన్నప్పుడు ఏదైనా ఆడాలి ముందర ఉండవని ముందర భర్త నచ్చింది గుడిలో పరిగెత్తుంది అన్నపూర్ణదేవి అంటే గుడిలో పరిగెత్తా నేనంత మంచిగా ఏమన్నా తెచ్చినావా? కొబ్బరి బొండాలు ఇట్లా తెచ్చినావా? నేను ఏదో రాలేదమ్మా అవా ఎందుకు వచ్చిన సల్లకచ్చి ముంత దాచిపెడితే సల్లగలు పోతారే సల్లకచ్చిన ముంత ముందర పెట్టి ముచ్చట పెడితే తల్లి సల్లకచ్చిందని ముచ్చట తిన్నంతసేపు ముచ్చట ఆ తల్లి సల్ల పోతే ముద్ద పట్టుకొని మన ఇంటికి మనం వస్తాం ఇంటికి వచ్చిన ఎందుకో కాదమ్మా ఇద్దరం భార్య భర్తలు సురగల దేవతల పూజ చేసిన దేవుడు వచ్చి మాకు సంతానం కూడా కట్టలేదే మరి భగవంతుడు అన్నమాట ఏ పిల్లలు తెచ్చి సాదుకోమని నీకు ఇదివరకే ముగ్గురు బిడ్డలంట మళ్ళా బిడ్డే పుట్టిందట కదా మళ్ళా బిడ్డే పుట్టింది ఇవాటికి 3 రోజుల పసిగుంటానా తల్లి నీ బిడ్డని సాదుకోనిస్తే నీ బిడ్డను నా దొరసాన్ లెక్క సాదుకుంటా నీ బిడ్డని నేను అనుకోవడానికి వచ్చిన బిడ్డ సాదుకోనితో నా బిడ్డను నీకు ఇయ్యనా చదవడానికి? ఎట్లా మనిషివే? ఏ దగ్గర మనిషివే? సిగ్గు లేదా? జ్వరం లేదా? నీకోసం కన్నా నా బిడ్డను నీకోసం ఇట్లా కన్నానా? కొట్టుదానా పోపో. అన్నపూర్ణదేవి ఇది మాట అన్నా బాధ లేదు నన్ను దెబ్బ కొట్టినా పర్వాలేదు కానీ ఈ బిడ్డని నేను అడుక్కున్న దాన్ని కావాలి కుంట పోయి సాదుకున్న దాన్ని కావాలనుకున్నదమ్మా ఇలా ఈ తల్లి కాళ్ళ మొక్కుతా నాకేమన్నా వారం అనుకున్నదే బిడ్డ గిద గిద ఉరికి వచ్చి
పుట్టదని చెప్తే రోజు సదాకమ్మ లేతే ఇంకా తల్లి వచ్చి కాలు మొక్కుతాడు కొద్దిగా అటు ఇటు జరగవానే కాదడంట ఎందుకు ఎత్తాను మంది వాళ్ళు ఎందుకు ఎత్తానవే నీ కొరకు ఇట్లా కన్నా పొరగాళ్ళ పుసుకున పెట్టినా పొరగాళ్ళు గుల్లేడు వేగులాగా వాళ్ళు ఎలాగంటే నాకేందిరా చెప్పురా అయ్యే వచ్చిన ఇయన్నా సరే దాని కొరకే నా పొరగాళ్ళ పుసుకున కొడతా పొరగాళ్ళ ఎంత తిప్పల పడాలి ఓ ఆడిడ వండి ఏడంటే ముందుగా మా ఇంట్లో పెట్టి మీద అని చెల్లి మళ్ళా హాస్పిటల్కి వేసుకుపోతుంటే అంబులెన్స్ లో సార్ అంబులెన్స్ పెట్టి మీద అని చెల్లి డాక్టర్లా మన డాక్టర్ లోపలికి వేసుకపోయి ఆపరేషన్ చేసి ఆడొకసారి ఆపరేషన్ అయినాక మళ్ళీ బయట వేసి ఆడవసారా మళ్ళీ ఆడించాలి ఇంటికి తీసుకురా ఇంటికాడ ఒకసారి కదా ఏ ముఖం పెట్టుకుని వచ్చినా నా ఇంటికి సిగ్గు లేదా శరవ లేదా ఓ కట్టు ఉండ ఎందుకు వచ్చినావా నేను ఈడ ఒక్కవేళ నా బిడ్డ మీద వారింది అనుకో మన పిల్లలు అవుతారా ఎందుకు పడతారా కొట్టుతారా ఓ ఎల్లు ఎల్లు తల్లి చూడుతా అన్నపూర్ణదేవి ఇక నా రాతకింతే కావచ్చని తల్లి గుడిసె ముందు కత్తదమ్మ రామరకు రామ తల్లి చూడు అన్నపూర్ణదేవి గుడిసె ముందుకు వచ్చిందే పర్వాలేదయ్యా మన ఇంటికి మనం వెళ్ళిపోదాం రావయ్యా నేను ఆ గిట్లకెళ్ళి నేను పోతే ఊళ్ళో వాళ్ళు ఏమంటారు నా భార్య ఏమనుకుంటది నా భర్త పిల్లగళ్ళ మీద మనసు లేదనుకుంటది అయ్యో బాబాదేవి ఒక్క మాట నేను అడుగుతా ఆ మాట మీదకి వెళ్ళి వచ్చేవో బిడ్డనిద్దరు కావచ్చే గుడిసె ముందర ఉండవన్నారు రాజు నా బాధ 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 అన్నదాన్ని గుడిసెలకు వచ్చే వరకు నా భార్య కళ్ళ మీద పడ్డది కనికరం పుట్టలేదు
నాకంటే పెద్ద వాళ్ళు నేను తర్వాత లేదు వచ్చావా నీ కొడుకులు మాసియా నీ బిడ్డలు మాసియా పెడితే నీ ముగ్గురు బిడ్డల పెళ్ళిళ్ళు చేద్దా అవ్వా మీరు ఉన్నన్ని రోజులు ఉన్నారని నేను చదువుకుంటున్నా మంచిగా లేక అన్నాడు కొట్టుకుంటాను మీరు ఇంతవరకు నాకంటే పెద్దవాళ్ళకు తెలవలేదు నా చెల్లె వరకు ఉందామని కాదు కదా అమ్మా ఈ ఆలగా తోడయ్య బాబుకు చూడో కూర్చోడో అన్నదమ్ముల పరుగ పుట్టిన తమ్ముడి కొడుకు తీసుకచ్చుకొని సారుకోలేదా 11 రోజుల బట్టి చుట్టుబట్టి 11వ రోజు నాడు తగిన సవరాలు ఎత్తుకోలేదా తిన్నాడు ఈ 7 చేతులు అనుకుంటున్నాడు నిర్బంధంలో పడ్డాడు రాకుండా ఒకవేళ భూమి నువ్వు బాకి పడుతుంది చచ్చిపోలేదా చదువుకున్న బాబు బాబులా తిన్నాడు అందరూ 10 మంది ఆడపిల్లలుంటే ఓ బాబు నీ బాకి నెరుగుకుంటాను అని మీరు గోడలుంటే కొడుకులుంటే బిడ్డల వాళ్ళుంటే 20 మంది పేరు చెప్పులు లేరా నా ఇంటికి వచ్చి గొడ్డుదాన్ని తీసుకొని వచ్చి నా బిడ్డని ఇద్దరు చదువుకుంటా పూల పెట్టి చదువుకుంటా నీ ముగ్గురు బిడ్డల పెళ్లి నేనే చేస్తానవా పూల పెట్టి చూసుకుంటా నువ్వేంద్ర చేసేది నా మొగలు లేడా మోటికేసిన మొద్దున్నట్టున్నాడు వాడు పని చేసిన బిడ్డ బాగా తాస్తాడు కానీ ఎందుకు అడుగుతారు నన్ను ఎందుకు అడుగుతారు ఇట్లా నా భార్య నేను ఇంతవరకు ఒక్కనాడు బామ్మ నువ్వు గుడ్డుదాని వాడిని అనలేదు నువ్వు పదే మాట మాట్లాడుతాను నీకే పాడినా అవుతుంది నీ బిడ్డని చేయకుండా పర్వాలేదు నా భార్య మనసు మాత్రం నువ్వు బాధ పెట్టదు ఎందుకంటే ఉన్నాను నా భార్యని మేము కలిసిమెలిసి బతుకుతాం ఒకవేళ నా భార్యకి ఏమైతే భర్త లేని ఆడవాళ్ళకు బదనామలు ఎక్కువ భార్య లేని మగోని బాధలు ఎక్కువ అన్నారు ఒక్కొక్క మాట అంటే రాదు మనసు చించరిల్లింది అయ్యో భగవంత అని దబా దబా గుడిసె ముందరికి వచ్చే వరకల్లా ఆడు పిల్ల చూడు అన్న పుడదేవి అంటే రాజు గుండెలు కూలిపోతామే కాదు పుడదేవి మనం ఇంటికి పోదాం బామా ఇంటి వేయరంగా ఉండబుద్ధి అయితే 4 రోజులు 10 మంది
పెట్టుకోకు నువ్వు మహారాజు పెట్టుకుంటే నేను బతుక బాబా ఏ భర్తకైనా ఏ భార్యకైనా ఎంత తాగుబోతు భర్త అయినా ఎంత తిరుగుబోతు భర్త అయినా 5 పైసల పని వేయకు ఆడలు పొద్దంతా గడ్డ వేసి పొద్దుకంగా ఇంటికి వచ్చే వరకు ఆ గిట్ట నిలబడి బామా తిన్నవా ఉన్నవంటే ఏ భార్యకైనా తిరుగుతాను పిలుస్తుంది అన్నాడు ఒక్కవేళ నీ పానం పోతాను నా తోడి చెప్పు బాబా నీ తోడి నేను చచ్చిపోతా కన్న పేరు దగ్గర మీ అందమంది మీ చేతిలో పెట్టిపోతానా ముందే పుట్టాడు పువ్వులు బిడ్డ సత్యవేల ఖర్చులే నా బలిగా ఉండదే బిడ్డ అన్నదమ్ముల పిల్లలు ఇద్దరు వాళ్ళు వచ్చినాడు మీరేమీ పెట్టకుండా బిడ్డ మీరేమీ పెట్టకుండా బిడ్డ మీరే పెట్టకున్నా అట్లా మీరే కాళ్ళ నుంచి కట్టుకోవాలి ఉంది బిడ్డ నీకు కోపం అంటే బిడ్డ మామ సార్ నాకు నా మీద పన్ను ఒకవేళ నా బిడ్డలు వచ్చినాడు మీరు మాట్లాడబోతే ఓ బాబు కౌరయ్యా నీ కొడుకు సందేహం తిన్నవురా నీ కొడుకు సందేహం తిన్నావు మా మరదలు పదవ నాతో మాట్లాడలేదని